భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి నదికి వరద నీరు పోటెత్తింది. సరస్వతి పుష్కర్ ఘాట్ వద్ద 2 జ్ఞాన దీపాలు మునిగి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. వరద ఉధృతికి 2 జ్ఞాన దీపాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నట్లుగా తెలుస్తోంది. వరద ఇలాగే కొనసాగితే తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. వరద నీరు గంటకు పెరుగుతూ ఉండడంతో తీర ప్రాంత ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఆయా మండలాల్లో వందలాది ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రస్తుతం. దీంతో పరివాహిక ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో పత్తి పంటలన్నీ కూడా నీట మునిగిపోయాయి. అలాగే దిగువన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి జల కళ సంతరించుకుంది. కాళేశ్వరం సరస్వతి పుష్కర్ ఘాట్ వద్ద 11,590 మీటర్ల ఎత్తులో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరో 2 మీటర్లు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి ఇంట్లో 8,19,500 కాగా అదే స్థాయిలో 85 గేట్లెత్తి దిగువకు నీటిని మొత్తం విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు. మొత్తం ఇంటికి తీసేసి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి నదికి వరద నీరు పోటెత్తింది. సరస్వతి పుష్కర్ ఘాట్ వద్ద 2 జ్ఞాన దీపాలు కూడా మునిగి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. వరద ఉధృతికి 2 జ్ఞాన దీపాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నట్లుగా తెలుస్తోంది. వరద ఇలాగే కొనసాగితే మాత్రం తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. వరద నీరు గంటకు పెరుగుతూనే ఉండడంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆయా మండలాల్లో వందలాది ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరివాహిక ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో పత్తి పంటలు నీట మునిగాయి. దిగువన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి జలకళ సంతరించుకుంది. కాళేశ్వరం సరస్వతి పుష్కర్ ఘాట్ వద్ద 11,590 మీటర్ల ఎత్తులో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరో 2 మీటర్లు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి ఇంట్లో 8,19,500 కాగా అదే స్థాయిలో 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని మొత్తం విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు.